బాహుబలి ద ఎపిక్. సో ఈ మూవీ మీరు చూడాలి అంటే మాత్రం మీకు కావాల్సింది ముందు పేషెన్స్. సో ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మూవీకి వెళ్ళండి, లేకపోతే మీ ప్లాన్స్ అనేవి చేంజ్ చేసుకోండి. ఎందుకంటే దాదాపు ఈ మూవీ 4 గంటలు ఉంటుంది. అలాగే ఇంటర్వెల్లో వేసే ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్తో కలుపుకొని మొత్తం 4.5 గంటలు అయితే ఈ మూవీ అనేది ఉంటుంది. సో మీరు ఇంత ఓపిక్గా మేము కూర్చొని చూడగలము అనుకుంటేనే వెళ్ళండి. ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేస్తారు ఫస్ట్ టైం. సో ఇందులో మీరు యాడ్ చేసిన కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. అలాగే మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ కూడా మధ్యలో కొన్ని కలిపిని మీకు వస్తాయి అన్నమాట. సపరేట్గా ఇంకోటి ఏంటంటే బేస్. లాస్ట్ టైము మనకి బాహుబలి ఉన్నప్పుడు వచ్చిన బేస్ కన్నా ఈసారి బేస్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఆ మూమెంట్లో మీరు కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఓవరాల్గా చెప్పాలంటే బాహుబలి 1 అలాగే బాహుబలి 2 ఈ 2 మాస్టర్ పీసెస్ అన్నమాట. సో ఈ మాస్టర్ పీస్ని ఒకే మూవీలో కలిపి మనకి ద ఎపిక్ అనేది తీసుకొచ్చారు. కొన్ని మనం ఎక్కడో ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ రావట్లేదు అని చెప్పేసి అని అనిపిస్తుంది అనమాట మనకి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోయేసరికి. ఎందుకంటే మనకి బాహుబలి 1లో ఎలాంటి హై మూమెంట్స్ ఉంటాయంటే ఒక్కొక్కప్పుడు గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సో ఆ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ట్రిమ్ చేశారు రాజమౌళి గారు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో మనకు ఉండే హై ఎలివేషన్స్ కానీ ఏదైనా కానీ అవి అలాగే యాస్టీజ్ ఉంచాలని చెప్పేసి అనే ఉద్దేశం మీద ఏదో సంథింగ్ అయితే అర్థం కాలేదు కానీ చాలా వాటికి ట్రిమ్ చేశారనమాట. మనకి ఫస్ట్ బాహుబలి 1లో క్లైమాక్స్ ఫైట్ దాదాపు 40 మినిట్స్ ఉంటుంది. ఆ 42 మినిట్స్ ఏముంటుంది. దాన్ని కుదించి ఎంతవరకు తీసుకొచ్చారంటే 18 నిమిషాలు ఫైట్ తీసుకొచ్చారు. సో అది అంత తగ్గించేశారంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా లేచిపోయినట్టే కదా. సో అదనమాట. అలాగే బాహుబలి 2 క్లైమాక్స్ వచ్చేసరికి మీకు అందులో కూడా ఒక 10 నిమిషాలు ఫైట్ తగ్గించేశారు. కొంచెమే ట్రిమ్ చేశారన్నమాట, ఎక్కువ ట్రిమ్ చేయలేదు. ఎందుకంటే అందులో కొంచెం మంచి ఫైట్ సీన్స్ ఏదైనా కానీ చూడదగ్గవి బాగుంటాయి కాబట్టి. సో అది తక్కువ ట్రిమ్ చేశారు. దీనిలో బాహుబలి 1 మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారన్నమాట ట్రిమ్మింగ్. మీకు ఆల్రెడీ చెప్పేశారన్నమాట రాజమౌళి గారు ఏమని అంటే అవంతిక లవ్ స్టోరీ అనేది ఉండదు మీకు. పర్టికులర్గా అవంతిక లవ్ స్టోరీ ఉండదు. అలాగే పచ్చబుట్టేసిన సాంగ్ ఉండదు, ఇరుక్కుపో సాంగ్ ఉండదు, కృష్ణుడు పాట ఉండదు కదా. సో కన్నాని ఎదిరించరా ఆ సాంగ్ అయితే ఉండదు. సో మీకు సాంగ్స్ ఉండేది మూవీ మొత్తం మీద 6 సాంగ్సే 2 మూవీస్ మీద. సో అది మాహిష్మతి సాంగ్ ఒకటి ఉంటుంది. అలాగే మనకి హంస సాంగ్ ఉంది కదా. సో హంస సాంగ్ అయితే ఉంది. అలా ఇంకా వాళ్ళకి ఇంపార్టెంట్ ఉన్న సాంగ్స్ మాత్రమే ఆ సాంగ్స్ మాత్రమే ఉంచుకున్నారు కానీ మిగతా ఏ సాంగ్స్ అనేవి లేవు అనమాట. మొత్తాన్ని ఎత్తిపడేసాడు. సో అది ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి బెటర్, బాగుంది. కానీ ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయ్యే మూవీస్ మీద ఈ ఎఫెక్ట్ పడుతుందా అంటే అస్సలు పడదు. ఎందుకంటే ఎవరన్నా సరే ఫస్ట్ డే చూడడానికి మాత్రం ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. రిపీట్గా చూడాలంటే మాత్రం అన్ని గంటలు కూర్చోలేరు కదా. నేను ఎప్పుడో మార్నింగ్ 11 o'clock మూవీకి వెళ్తే నేను వచ్చేసరికి 3:30 అయింది. సో అది అంత లాంగ్ డిస్టెన్స్గా ఉండే మూవీని ఎవరైనా సరే అంతసేపు కూర్చోడానికి ఇష్టపడరు. మామూలుగా అయితే 3 గంటలన్నా కూర్చోడానికి ఇష్టపడతారు కానీ లాంగ్ పీరియడ్ అంటే మాత్రం కష్టమే. సో అది మీరు ఎవరైనా సరే ఈ మూవీకి ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటే, చిన్నపిల్లలతో వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీగా చెప్తాను వద్దు అని. ఎందుకంటే వాళ్ళు అంతసేపు కూర్చోలేరు, మీకు కూడా ఓపిక అనేది ఉండదు.